వేదిక మీద ఉన్నటువంటి కామ్రేడ్స్, ఇప్పటి వరకు మన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 10వ తారీఖు, ఇదే నెల 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక పక్క కార్మికులు పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను పూర్తిగా సవరించి అది పెట్టుబడిదారులకు మేలు జరిగే విధంగా 4 కోట్లు తీసుకొచ్చినటువంటిది బీజేపీ ప్రభుత్వం. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 47 కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకు వర్తించాల్సినటువంటి చట్టాలను రద్దు చేసి కేవలం లెక్కించబడ్డటువంటి పెట్టుబడిదారుల కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తున్నాడు. కాబట్టి ఏఐటీసీగా కార్మిక సంఘాలుగా మనం కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా రైతులు ఎవరైతున్నారో వారు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేదు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు, తర్వాత కరువులు వచ్చినా కాటకాలు వచ్చినా లేకపోతే వర్షాలు పడి నానిపోయినా కొనుగోలు చేసిన లేక అవస్థలు ఒక పక్క పడుతుంటే వారికి ఉన్నటువంటి 3 చట్టాలను సవరించి అవి కూడా కార్పొరేట్ వ్యక్తులు వారు ఆ పొలంలో ఏ పంట పండియాలనో వాడు చెప్తాడు, వాడు చెప్పిన ధరకే రైతు అమ్ముకోవాలనేటువంటి చట్టాలను తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం. అంటే దాని అర్థం ఏంది? రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఆ రైతుల యొక్క చేతులు విరగొట్టి వారి యొక్క ఉసురు పోసుకున్నటువంటిది బీజేపీ ప్రభుత్వం. దానికి వ్యతిరేకం కూడా మనం చేస్తున్నాం. అదే సందర్భంలో చూస్తే ఈ బీజేపీ ఒక మతతత్వ పార్టీ. దాని ఉద్దేశం ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చురేపి కొట్లాటలు పెట్టి మనం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళమందరం ఏ కులమైనా ఏ మతమైనా కలిసి కూర్చున్నాం. ఒకవేళ బీజేపీ పెట్టేటువంటి చిచ్చు కనుక పెడితే ఇక్కడ కూర్చున్నటువంటి మతాల వాళ్ళు కూడా ఒకరినొకరు కొట్టుకొని చంపుకునేటువంటి పద్ధతిని ఈనాడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందుకని ఇది మతతత్వాన్ని రెచ్చగొడుతుంది. ఈ దేశంలో అల్లకొల్లను సృష్టించి తన పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు కూడా మరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఓట్ ఆన్ అకౌంట్ అని బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ మరీ దారుణంగా ఉంది. ఆ దాంట్లో ఏం చెప్తున్నాడు? 50 కోట్ల మంది పేదరికం నుంచి ధనవంతులైనరని. మరొక దాంట్లో చెప్తున్నారు 26,000 మంది పేదరికం నుంచి విముక్తి పొందిరని. ఈ విధంగా భిన్నమైనటువంటి ఏదైతే సంఘటనలు ఈనాడు పార్లమెంటులో చెప్పి పేదరికం పోలేదు, పోకపోగా అబద్ధాలు చెప్పే ప్రయత్నంలో తప్పుడు లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే ఎన్నో కోట్ల మంది ఈనాడు సోలార్ సిస్టమ్ మీద 1 కోటి కుటుంబాలకు సోలార్ సిస్టమ్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. సోలార్ సిస్టమ్ కాదు, 41 కోట్ల మంది కుటుంబాలకు కేవలం కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నటువంటి చరిత్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లెక్కలనే తేలింది. దానికి జవాబు చెప్పకుండా కేవలం సోలార్ 1000 మందికి ఇస్తాం, గ్యాసు అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేసి దాని మీద జిఎస్టీ కూడా కలిపి అది తగ్గించకుండా ఈ ప్రభుత్వం పేద ప్రజల మీద తన యొక్క వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని మరింత పెంచి పోషించి మన యొక్క ఉసురు పోసుకుంటున్నటువంటి బీజేపీ, ఆ బీజేపీ ఉండడానికి లేదు. ఈ రాష్ట్రంలో దేశంలో ఈ బీజేపీ వల్ల ప్రజలు కానీ మామూలు ప్రజానికం మధ్యతరగతి ప్రజానికం శాంతియుతంగా బతికే పరిస్థితి లేదు. కాబట్టి మనమందరం ఏమంటున్నామంటే రాబో ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలి, దాన్ని లేకుండా చేయాలి. అది మనకు ఒక పీడలా ఉన్నది. అది మన చట్టాలను నాశనం చేస్తుంది, మన హక్కుల్ని నాశనం చేస్తుంది. మనం అడుగుతుంది కేవలం 26,000 రూపాయల జీతం కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నకి ఏమంటే ఈనాడు దాంట్లో కూడా ఇచ్చే జీతంలో కోతలు విధించి దోపిడీ చేస్తున్నటువంటి విధానం, వారి మీద చర్యలు తీసుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వాలు లేవు. కాబట్టి రేపు జరగబోయేటువంటి సమ్మె ఒక బ్రహ్మాండమైనటువంటి సమ్మె. దానికి ముందు మనం చెప్పేమంటున్నాం, ఇంటింటికి ప్రచారం చేయాలి. ఏం ప్రచారం చేయాలి? ఇప్పుడు తెలుసుకున్న విషయాలే. ఈ బీజేపీ ఈ ప్రభుత్వం మనది కాదు, ఇది పెద్దది, ఇది ధనవంతులది, మన కోసం పదిలు కూడా దీన్ని ఓడించాలి. అదే సందర్భంలో చట్టాలను పునరుద్ధరించాలంటున్నాం. 4 కోట్లు కాదు, వీటిని రద్దు చేయాలి, 44 కార్మిక చట్టాలను తేవాలి. అదేవిధంగా రైతుల చట్టాలను కూడా పునరుద్ధరించాలి, అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో బీజేపీని ఓడించేందుకోసం
ఇదొక ప్రయత్నం, ఇదొక ప్రచారం. ఈ ప్రచారంలో బీజేపీని మనం వెనుకకు పెట్టకపోతే మనల్నే తొక్కేసేటి, మన యొక్క హక్కుల్ని కారరాసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి దాని వ్యతిరేకంగా మనం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నాం. రేపు జరగబోయేటువంటి సమ్మె ఒక చరిత్రాత్మకమైనటువంటి సమ్మె. మనమే కాదు, మన సంఘాలలో లేనటువంటి వాళ్ళు, మామూలు ప్రజానికం కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు అయినప్పుడే మనం యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని నిలవరించగలమనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విధంగా రేపు జరగబోయేటువంటి సమ్మెను మనం అందరం కలిసి విజయవంతం చేద్దాం. ఆ విజయవంతం చేయడం ద్వారానే ఈ బీజేపీని ఓడించగలుగుతాం విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఏమో అమెరికా సపోర్ట్ ఉంది, అమెరికానే కాకుండా ఇండియా కూడా సపోర్ట్ ఉంది. మోడీ లేకముందు ఉన్నటువంటి ఇండియా సపోర్ట్ లేదు. అప్పుడు ఇందిరాగాంధీ టైంలో కానీ నెహ్రూ గారి దగ్గర నుంచి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఇటు ఈ పక్కన నిలబడితే ఇప్పుడు మోడీ వచ్చి ఆ పక్కన నిలబడ్డాడు. అలా అన్యాయానికే మోడీ గారు నిలబడేది అన్యాయం పక్కనే. ఇప్పుడు మన కామెంట్ చెప్పారు కదా, మహిళల్ని బాగా చూసుకున్నదంట గవర్నమెంట్. వాళ్ళు ఆమె చెప్తుంది నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో, మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుందంట. ఆ కుస్తీ పోటీలు పట్టే అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక ఆరోపణ చేశారు. మాకు ఎవడైతే డైరెక్ట్గా ఉన్నాడో వాడే మా మీద అత్యాచారం చేసి మమ్మల్ని లైంగిక వేధింపులకు గురి చేసి, అంటే ఇప్పుడు దాకా వాడి మీద విచారణ కాదు కదా, కనీసం ఎఫ్ఐఆర్ లేదు. వాడు లోబాబు దిగినట్టు మూడు చేయబట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మహిళలకు న్యాయం చేసినట్ట అన్యాయం చేసినట్ట చాలా ఉదాహరణలు చెప్పారు కదా. ఇప్పుడు మీ అందరికీ హిందీ వస్తుంది కాబట్టి అందరికీ అర్థమై ఉంటుంది. ఇంత అన్ని అబద్ధాలు అంటే పేదరికాన్ని బాగా నిర్మూలించిందంట బీజేపీ ప్రభుత్వం. పేదవాళ్ళు లేకుండా చేసిన దేశంలో మనమంతా ధనవంతులం అయిపోయాం. ఇప్పుడు అందరి కాలంలో తిరుగుతున్నాం. ఇట్లాంటి అబద్ధాలు, ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే ఇట్లాంటి సమావేశాల్లో కాసేపు కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు 4వ తేదీ నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకి మీరంతా డ్యూటీలలో మంచిగా డ్యూటీ పూర్తి చేసుకొని ఫ్రెష్ అయ్యి కూడా రావచ్చు. రండి. అంటే మేము ఇదంతా వినాలి, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, మా విజ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలి. జరుగుతున్నటువంటి విషయాలు తెలవడం వల్ల మనం ఎట్లా కొట్టాలో మాకు అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం రండి. వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 16న జరగబోయే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధును జయప్రదం చేయాలని కోరుతూ ఈ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను పబ్లిక్ లకు తీసుకుపోవాలనే ఉద్దేశం మీద ఆ సమ్మెను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించాం. ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ గారికి, ఈ సదస్సులో ప్రధాన వక్తగా విచ్చేసి పాల్గొన్న జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు గారికి, ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ గారికి, ఉపాధ్యక్షులు చంద్రయ్య గారికి, ప్రేమ్ పవన్ గారికి, వేదిక మీద కూర్చున్న ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వానికి మరియు వివిధ ప్రాంతాల నుండి, వివిధ సంస్థల నుండి విచ్చేసి సదస్సును జయప్రదం చేసిన కార్మిక సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ తరఫున పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిసిందిగా ప్రకటిస్తాము.